ఈ వీళ్ళు కేవలం అంటే ఎక్కడ నేను ఆదోనిలో చెప్తున్నా చూడు, ఆదోని నేను వచ్చేసరికి ప్రజలు నాకంతా చెప్పింది ఏమిటంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కనీసం మాట్లాడలేని పరిస్థితి, ఎవరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి, అతను విలువైన స్థలాలని, ప్రజలకు సంబంధించిన స్థలాలని కబ్జా చేస్తూ ఉంటే పట్టించుకోలేని పరిస్థితి, ఎవరు కూడా ఎదురు తిరగలేని పరిస్థితి, నా స్థలము ఎందుకు కబ్జా చేస్తున్నా అడగని పరిస్థితి, ఎవరైనా పొరపాటున నోరు తెరిచి అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు, దౌర్జన్యాలు, దాడులు, ఇట్లా ఈ పరిస్థితిలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలవడం ఇవన్నీ కూడా ఒక రకమైన నాటకీయంగా జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా గట్టిగా చెప్తాను. ఇది నా నియోజకవర్గంలోనే కాదండి, నా ఒక్క నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే ఇలా ఉన్నాడు అంటే నేను నమ్మను. అన్ని నియోజకవర్గం 151 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచిస్తే 151 చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండడం వల్లనే ప్రజలు పూర్తిగా తిరస్కరించారు, చీకొట్టారు. ఇంకా ఈ నాయకత్వం మన రాష్ట్రానికి పనికిరాదని జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోపెట్టినారు. సో ఈ రోజు మనం చేయాల్సింది ఏమిటి? మంచి పరిపాలన ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం. మంచి పరిపాలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాం. దానికి తోడు ఎవరైతే ఈ డబ్బు తినేశారో, ఎవరైతే అవినీతి లాగా జోబులో వేసుకున్నారో డబ్బులు, వీటిలన్నింటినీ ఇది ప్రజాధనం, ప్రజలకు సంబంధించిన డబ్బులు, ప్రభుత్వ డబ్బులు అంటే ప్రజల డబ్బులే కదా ఇవన్నీ కూడా. ప్రజల డబ్బులు తినేసి చాలా మంది నిన్న కూడా చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందో, 5 ఏళ్ళు ఇట్లా గడిచిపోతాయి, తర్వాత ఎలక్షన్లు వస్తే చూసుకుందామంట. అంటే వాళ్ళు ఎంత సంపాదించారు, కళ్ళు మూసుకుంటే చాలంటున్నారంటే 5 ఏళ్ళు మనం బ్రహ్మాండంగా సంపాదించుకున్నాం, తరతరాలకు అవసరమైనంత సంపాదించుకున్నాం. ఈ 5 ఏళ్ళు హాయిగా ప్రశాంతంగా హాలిడేస్ గడిపేద్దాం, మళ్ళీ ప్రజల అమాయకులకి ఏదో మాయ మాటలు చెబుదాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని కళ్ళగంటా ఉన్నారు వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పటికీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజలు ఎందుకు వాళ్ళని తిరస్కరించారన్నారో అర్థం చేసుకోలేకున్నారన్న ఆ బాధ అంతా కూడా. అరే ఇంట్లో కూర్చోబెట్టినారు కదా, ఎందుకు ఇంత ఘోరంగా మనం ఓడిపోయినాం, ఎందుకు ఇంత భయంకరమైన పాలన చేశామని కనీసం వాళ్ళు చర్చించుకోవాలి కదా. దాన్ని వదిలిపెట్టి వాళ్ళు 5 ఏళ్ళు పడుకుందాము, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, 5 ఏళ్ళు నిద్రపోదాం, 5 ఏళ్ళు అటు ఇటు తిరిగి వద్దాం, మళ్ళీ వచ్చేస్తే ప్రజలు మన కోట్లు వేస్తారు, ఇట్లాంటి అంటే నేల విడిచి సాము చేయడం అంటే భూమి మీద నడుస్తలేరు వాళ్ళు, ఇంకా ఆకాశంలో తిరుగుతా ఉన్నారు వాళ్ళు. ఏదో ఇది సరైంది కాదు. ఈ రోజు మనం చేయాల్సింది కూడా ఏంటండి, వాళ్ళు చేసిన తప్పుడు పనుల మీద విచారణ చేయాలి. ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళ దగ్గర ప్రజాధనాన్ని డిస్కస్ చేద్దాం సార్ మనం. తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన పవిత్రత కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా గతంలో అనేక అంశాలపైన మీరు ప్రశ్నించున్నారు. సో అక్కడ గత పాలనలో జరిగినటువంటి పరిస్థితులు ఏ రకంగా వ్యవస్థలను కూడా వాళ్ళు ప్రభావితం చేసేలాగా అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేశారు అనేటువంటిది కూడా మనం చూద్దాం.